ఓం ఇదే కదా మనం చదువుకుంటున్నాం. అవునండి. మొదటి పరీక్ష. దీనిలో మొట్టమొదటిగా దేని గురించి చెప్పుకున్నాం? 16 తత్వాలు. ఇవేనా? 16 తత్వాలు. తర్కం అంటే ఏంటి, బాలుడంటే ఎవరు తెలుసుకోవాలనుకునే వాడికి తత్వాలు, పదార్థాలు అంటే ఏమిటి, ఎన్ని రకాలు ఉంటారు. వెరీ గుడ్. పదార్థాలు చదువుకున్నాం. ఇది చదువుకుంటున్నది ఏం చెప్పాము? ఈ పదార్థాల విషయం తెలియాలంటే మనకేం తెలియాలి అనండి? పైన చదవండి. రెండోది శాస్త్ర ప్రవృత్తి. ఒకసారి ఒకడు చదివితే, ఒక్క నిమిషం, ఒక్కటి చదివితే అది మళ్ళీ వాళ్ళు చదవకండి, ఇంకోటికి అవకాశం ఇవ్వండి. తర్వాత వాక్యం ఇంకోటి చదువుతారు. అది ఎవరో ఒకటి చదవండి. ఇది శాస్త్ర ప్రవృత్తి అనండి ఎవరో ఒకడు. శాస్త్ర ప్రవృత్తి. శాస్త్ర ప్రవృత్తి అంటే ఏమిటి? ఉద్దేశం, ఎవరో చదువుతున్నారు, ఎవరో ఇద్దరు చదవదు, ఒకళ్ళే. ఉద్దేశ, లక్షణం, పరీక్ష. అంటే ఏమిటి? అంటే నామోచ్చారణ, అసాధారణ ధర్మవచనం, లక్షితస్య లక్షణం ఉపపద్యతే విచారః. ఇది దీన్ని ఏమంటారు? శాస్త్ర ప్రవృత్తి. ఇంకోళ్ళు ప్రమాకరణం, ప్రమాణం. కరణం, సాధకతమం కరణం, ప్రకృష్టం కారణం ఇది. కారణం కార్యాత్ పూర్వభావో నియతః అనన్యసిద్ధాశ్చ అనన్యసిద్ధాశ్చ తత్. త్రివిధ కారణం, సమవాయి అసమవాయి నిమిత్తః. అయుత సిద్ధాః అవయవ అవయవి గుణ గుణి క్రియా క్రియావంతౌ జాతి వ్యక్తి విశేష నిత్య ద్రవ్యః. ఏంటి ఓన్లీ లేడీసే చదవాలని డిసైడ్ అయ్యారా? సమవాయి సమవేతం కార్యముత్పద్యతే తత్. అసమవాయి యత్ సమవాయి కారణం ప్రత్యాసన్నం అవధృత సామర్థ్యం తత్ తటస్య తంతు సంయోగః. ఈ రెండు ఒకళ్ళే చదివినట్టున్నారు. నేనండి వీర్రాజుని. అలా కుదరదు కదా, ఒక్కళ్ళే చదవాలి కదా. కనుక మళ్ళీ మీరు ఒక్కటే చదవండి, మీ సమవాయి మీరు చదవండి వీర్రాజు గారు. సమవాయి యత్ సమవేతం కార్యముత్పద్యతే తత్. అయిపోయింది. ఇంకోళ్ళు ఎవరైనా చదవండి. చదువుతామండి. అసమవాయి యత్ సమవాయి కారణ ప్రత్యాసన్నం అవధృత సామర్థ్యం తత్ పటస్య తంతు సంయోగః. యత్ నా సమవాయి కారణం నాపి అసమవాయి కారణం అధచ కారణం తత్. ఇప్పుడు ఎవరు చదివారు ఇది? నేను సత్యసాయి అండి. సత్యసాయి గారు, దీన్ని మరొక్కసారి మీకు చేతనైనట్టు యానిమేట్ చేస్తూ చదవండి. యత్ నా సమవాయి కారణం నాపి అసమవాయి కారణం అధచ కారణం తత్.
బాగుంది. ఇంకోళ్ళు కతి ప్రమాణాః చత్వారः ప్రత్యక్ష అనుమాన ఉపమాన ఆగమాః. ప్రత్యక్షం సాక్షాత్కారి ప్రమాకరణం సాక్షాత్కారి ఇంద్రియజ ద్విధ నిర్వికల్ప సవికల్ప. మళ్ళీ చదవండి. ప్రత్యక్షం సాత్కారి ప్రమాకరణం సాక్షాత్కారి ఇంద్రియజ వివిధ నిర్వికల్ప సవికల్ప. ఇది వాక్యంలో చెప్పండి నాకు. ఎవరైనా చెప్పచ్చు. ఎవరైనా చెప్పచ్చు. సాక్షాత్కారి ప్రమాణమనగా సాక్షాత్కారి ప్రమాణమనగా ఇంద్రియముల నుండి పుట్టినవి. అవి రెండు రకములు. అంతొద్దు సుధ గారు, అంతొద్దు. ఇక్కడ ఉన్న వాక్యాన్ని దాని వాక్యం కింద మాట్లాడినట్టున్నారు. ఇంద్రియముల నుండి పుట్టిన రెండు విధములైన ఇక్కడ అలా కదమ్మా, ఇక్కడ ఉన్న 4 మాటల్నే ఇక్కడ ఏం చేశాను, బిట్లు బిట్లుగా ఇచ్చా. దాన్ని వాక్యం చేయమంటున్నా. సాక్షాత్కారి ప్రమాకరణం ఇంద్రియజ ద్వివిధాః నిర్వికల్ప సవికల్ప. నేను చెప్పనా? నేను ట్రై చేస్తా. నేను కూడా ట్రై చేస్తా మీతో పాటు. సాక్షాత్కారి ప్రమాకరణం ప్రత్యక్షం. సాక్షాత్కారి అంటే ఇంద్రియజ, అది 2 విధములు. నిర్వికల్పక సవికల్పక అని. ఇంకా వాక్యం అయిందా? అయింది. ఇప్పుడు పైనుంచి వాక్యం చేస్తా చూడండి. ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన దృష్టాంత నన్ను పదార్థములు. ఈ పదార్థముల విషయము తెలియాలంటే శాస్త్ర ప్రవృత్తి ఏం చెప్పింది? ఉద్దేశ లక్షణం పరీక్ష అంది. ఉద్దేశం అంటే నామోచ్చారణ, లక్షణం అంటే అసాధారణ ధర్మవచనం, పరీక్ష అంటే లక్షితస్య లక్షణం ఉపపద్యతే నవేతి విచారః. ఏమండి? మొదటి పదార్థము ప్రమాణము. ప్రమాణం యొక్క ప్రమాణం అనగా ప్రమాకరణం ప్రమాణం. కరణం అంటే సాధకతమం కరణం. ప్రకృష్టం కారణ ఇది. ప్రకృష్టమైన కారణమునే, సాధకతమైన దానినే కరణము అందురు. అయిన కారణమును కరణము అందురు. కారణం అనగానేమి? కార్యాత్ పూర్వభావోనియతః అనన్య సిద్ధాశ్చ తత్. ఏదైతే కార్యము పుట్టడానికి ముందుగా ఉండి, నియతముగా ముందుగా ఉండి అనన్య సిద్ధము కాదో అది. ఈ కారణములు ఎన్ని రకములు? 3. ఏమిటవి? సమవాయి, అసమవాయి, నిమిత్తము. అనిత సిద్ధాలనగానేమి? అవయము, అవయవ, అవయవి, గుణాగుణి, క్రియా క్రియావంతో, జాతి, వ్యక్తి, విశేష నిత్య ద్రవ్య అని ఈ 5 రకముల ఈ 5 రకాల సంబంధాలని అయుత సిద్ధాలు అంటారు. కారణాలు సమవాయి, అసమవాయి, నిమిత్తం అన్నాం కదా. సమవాయి కారణము యత్ సమవేతం కార్యముత్పద్యతే తత్. దేనితోటైతే కూడి మాత్రమే కార్యము ఉత్పత్తి అవుతుందో దానిని సమవాయి కారణం అంటారు. అసమవాయి కారణం యత్ సమవాయ కారణ ప్రత్యాసన్నం అవరుధ సామర్థ్యం తత్ తస్య తంతు సంయోగః. ఏ కారణమైతే సమవాయి కారణముతో కూడి ఉండి సమవాయి కారణం కాకుండా ఉంటుందో అది అసమవాయి కారణం. తంతు సంయోగము పటము యొక్క తంతు సంయోగము వలె. నిమిత్తము యత్న సమవాయి కారణం నాపి అసమవాయి కారణం రథచ కారణం తత్. అంటే ఏదైతే సమవాయి కారణం కాదో, అసమవాయి కారణము కూడా కాదో అని కారణం అవుతుందో అది నిమిత్త కారణము. ప్రమాణాలు ఎన్ని రకాలు? 4. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన, ఉపమాన, ఆగమన. ప్రత్యక్షం అనగానేమి? సాక్షాత్కారి ప్రత్యకరణం. సాక్షాత్కారి ప్రమాకరణం ప్రత్యక్షం.
సాక్షాత్కారి అనగా ఇంద్రియజములు. ఇవి రెండు విధములు, నిర్వికల్పక సవికల్పక. సరిపోయిందా? ఈ ఒక టేబుల్ చూస్తే మొత్తం ఇప్పుడు దాకా చెప్పుకున్న పాఠాలన్నీ వచ్చేసినట్టేనా? అవును సార్. గురువుగారు మాకు పంపించండి. గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా. అదే అవును, మాకు పంపి చాలా బాగుంది సార్ ఇది. ప్రత్యక్షే కరణాన్ని ఎన్ని ప్రమా రకాలు? ఒకటి యాడ్ చేయండి. ఏదండి? ప్రమా ఒకటి యాడ్ చేయండి. ప్రమా యథార్థ జ్ఞానం మొట్టమొదటిది. ఆ, అర్థం కాలే, మీరు అన్నది నాకు అర్థం కాలే, ఏమనుకోవద్దు. డెఫినేషన్ లో ప్రమా అంటే యథార్థ జ్ఞానం అన్న ముందు స్టార్టింగ్ లో వచ్చింది కదా, అదొకటి. ఆ దీంట్లో లేదు అది. అన్నీ అదే, ఉన్నాయి. అందుకే నేను అక్కడ బ్లాక్ పెట్టుకుని మీరు ఎవరైనా చెబితే రాసుకుందామని ఆగా. ఎక్కడ పెట్టమంటారు? ప్రమాణం చాలా ముందు వచ్చేస్తుంది కదండి, పదార్థం తర్వాత. వెరీ గుడ్. ప్రమా అన్నది ఏం రాయాలి అక్కడ? యథార్థ జ్ఞానం. దేనికి? ప్రమాకి, అంతే కదా? పదార్థం యథార్థ జ్ఞానం ప్రమా, అంతే కదండి. అంతే. అనుమానమే ఉంది అందులో? అనుమానమే ఉంది మాస్టారు. సరే, అది రాద్దాం. అయిపోయిందా? ఇప్పుడు ఇవాటి పాఠంలోకి వెళ్దాం. ఇక్కడ దాకా చెప్పుకున్నాం కదా ఇప్పుడు. అవునండి. రైట్. ఇప్పుడు ఏం కనబడుతోంది? ద్రవ్యములు 9. రైట్. ఇప్పుడు ద్రవ్యములు మనకి 3 చెప్పాను నిన్న మీకు. ద్రవ్యము, గుణము, మూడోదేమిటి? క్రియ. ద్రవ్యము, గుణము, క్రియ. ఈ ద్రవ్య గుణ క్రియలు యొక్క డెఫినిషన్స్ మనకి కావాలి, అవునా కదా? ద్రవ్య గుణ వీటికి ద్రవ్యాల పేర్లు చెబుతున్నా వినండి. పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము. ఇవి ఈ 5 కలిపి ఏమనొచ్చండి? పంచభూతాలు. ఆరోది కాలము, 7 దిక్కు. ఆరోది కాలము, 7వది దిక్కు అంటే పంచభూతాలు. కాలము అంటే టైము, దిక్కు అంటే దిశ, మన దేశము. ఆత్మ, మనస్సు, ఈ 9. వీటిని ఏమంటారు? ద్రవ్యములు ఎన్ని? 9. ఈ ద్రవ్యాలకు కొన్ని గుణాలు ఉంటాయి. ద్రవ్యాలకు గుణాలు ఉంటాయా, ఉండవా? ఆ గుణములు 24. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, పృథివీకి ఈ 24 ఉంటాయని, అలాగే మనసుకి ఈ 24 ఉంటాయని భ్రమపడకండి. ఇవి 24 గుణములు. ఆ ద్రవ్యముల్లో కొన్నిటికి ఉంటాయి. ఇది క్లియర్ అయిందా? ఇప్పుడు మనసు ఉందనుకోండి, మనసుకు సుఖం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, ఇచ్చ కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది. ఇవన్నీ కలుగుతాయి కదా మనసుకి. అట్లా కనుక రూప, రస, గంధ, స్పర్శ ఈ మధ్యలో ఎక్కడో ఉంటుంది చూడండి, శబ్దం అని. 15వ దగ్గర శబ్దం ఇచ్చాడు. ఇది ఎందుకు ఈ ఆర్డర్లు ఇచ్చాడు మీరు ఆలోచించకండి. వీటిని ఏమంటారు? పంచతన్మాత్రలు. ఇక్కడ ఆగాలి. గుణములు ఎన్ని? 24 అండి. ఇందాకనే చెప్పా కదమ్మా, ఇవాళ పాఠం చదువుకోవట్లేదు, కబుర్లు చెప్పుకుంటా అన్నానా?
మరి కబుర్లు అన్నప్పుడు ఏంటి, మీరు కూడా మాట్లాడాలి కదా. అవును సార్. గుణములు ఎన్ని? 24. 24. ఆ పేరు రూపము, రసము, గంధము, స్పర్శ, సంఖ్య, పరిణామము, పృథక్త్వం అంటే వేరుగా ఉండటం, సంయోగము అంటే కలిసి ఉండటం, విభాగము అంటే ముక్కలవటం, పరత్వం అంటే వేరే పరత్వము, గురుత్వం అంటే బరువు, ద్రవత్వం అంటే లిక్విడిటీ, స్నేహం అంటే జిడ్డు, ఫ్రెండ్షిప్ కాదు, స్నేహం అంటే జిడ్డు, శబ్దము, బుద్ధి, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, ధర్మము, అధర్మము, సంస్కారము. ఓకే, ఇవి గుణాలు. సరే, సంబంధాలు ఎన్ని రకాలని చెప్పుకున్నాం? 3 కదా. మీరు ఎప్పుడైనా ప్రశ్న వేస్తే నన్ను చూడండి అన్నా. కొనండి, సమవాయి అసమవాయి నిమిత్తం అనేది కారణాలు. నేను సంబంధాల గురించి అడుగుతున్నా. ఏమిటవి? సంయోగం, సమవాయ సంబంధం, సమవాయ సంబంధము, సంయోగ సంబంధము. క్లియర్? రైట్. సన్నికర్ష అంటే సంబంధము. సన్నికర్ష అంటే కనుక ఇప్పుడు సమవాయ సంబంధము, సంయోగ సంబంధము అన్నది పేరు మార్చి చెప్పండి అమ్మా. అంతే. అయిన తర్వాత ఇప్పుడు ఒక ద్రవ్యానికి అంటే పైన ఉన్న ద్రవ్యానికి కింద ఉన్న గుణానికి గనక సంబంధం మాట్లాడుతూ ఉంటే దానికి ఏ సంబంధం ఉంటుంది? సమవాయ. ఎందుకు? ఎందువల్ల? అయుత సిద్ధము కనుక. ఏమిటి అయుత సిద్ధము? గుణము గుణి సంబంధము వలన. అవునా కదా? ద్రవ్యములు గుణములు, గుణములు. తర్వాత ఇంద్రియము ప్లస్ విషయము కలిస్తే ఆ సంబంధాన్ని ఏమంటాం? కనుక ద్రవ్యము గుణము కలిస్తే దాన్ని ఏ సన్నికర్ష అనాలి? చెప్తున్నారు. ఇంద్రియము విషయము కలిస్తే ఏ సన్నికర్ష అనాలి? వెరీ గుడ్. ఇప్పుడు ఈ సంయోగముతో సంబంధం ఉన్నదాన్ని సంయుక్తము అంటారు. అనండి ఒకసారి. సంయోగం అనే సంబంధం కలిసి సంయుక్తము. ఇప్పుడు సమవాయ అనే సంబంధంతో కలదానికి కూడా పేరు పెట్టుకోవాలిగా. దానికి ఏం పేరు పెట్టుకుందాం? సమవాయం అనే సమవేతం. కనుక సంయుక్తము అన్నా సంయోగము అన్నా ఒకటే. రెండోది మీరు చెప్పండి. అయిపోయింది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయమ్మా? అనండి. సమవేత ఎలా వచ్చిందండి మధ్యలో? సమవాయ సంబంధము కలగదాన్ని సమవేతము అంటాము. అర్థమైందమ్మా? సంయోగంతో సంబంధం ఉందని ఏమంటాం? మీరే చెప్పండి స్వాతి. సంయోగంతో సంబంధం కలదాన్ని ఏమంటాం? సంయోగ సమవేత. అక్కడ అవన్నీ అడగలేదమ్మా. ఇక్కడ లైన్ చూడాలి ఒక్కసారి. సంయోగముతో సంబంధము కలదాన్ని ఏమంటాము? సంయుక్తం. అంతే. కనుక ఇప్పుడు రెండింటికి పర్యాయ పదాలు ఒక్కొక్కటి చెప్పండి. సంయోగము ఈజ్ ఈక్వల్ టు సంయుక్తము, సమవాయము ఈజ్ ఈక్వల్ టు సమవేతం. ఈ రెండు మాట ఈ 4 పదాలు నోటికి పెట్టాయా? వచ్చాయి. ఈ 4 పదాలు నోటికి పెట్టాయా? పట్టాయండి. మరి ఆ మాట చెప్పరే.
సమవాయము సంయోగము సంయుక్తము భాస్కర్ దేవ్ గారు సమవేతము. శీర్షాసనం వేసి మరీ పాఠం వింటున్నారు ఇవాళ. అవునా సార్? అంటే అలా కనిపిస్తున్నారేమో వీడియోలో. అదే కనిపిస్తున్నారు. తల కిందగా కనిపిస్తున్నారా? అదే అదే. సరే, ఇక్కడి నుంచి నెక్స్ట్ దానికి వెళ్దాం. మనం ఇవాళ కబుర్లే చెప్పుకుంటామండి, పాఠం చెప్పుకో, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏముంటుంది? ఇంద్రియం. ఇక్కడ ఉందిగా, పైకానండి అంతే. ఇంద్రియము. ఇంద్రియము నుంచి ఏమవుతుంది? దీని తర్వాత ఏముంటుంది? జ్ఞానం. ఈ మూడింటిని కలిపి ఏది ఏమిటి కింద పేర్లు పెట్టుకోవచ్చు? ఇంద్రియార్థ సన్నికర్ష నిర్వికల్పక ప్రమా. మూడు పేర్లు పైకి చదివితే పేరేం పెట్టుకోవచ్చు అని అడిగాను నేను కదా. నిన్న చెప్పుకున్నాం కదా, ఇంద్రియార్థ సన్నికర్ష కారణము వ్యాపారము. ఉమ్మగారు శబాష్, చెప్పండి, గట్టిగా చెప్పండి. అవే చెప్పండి బాబు గారు. ఇంద్రియము కారణము, ఇంద్రియార్థ సన్నికర్ష, అవాంతర వ్యాపారము, నిర్వికల్పక ప్రమాణము. మొదటి ఇంద్రియముని ఏం పేరు? ఇంద్రియముని ఏమనాలి? ఇంద్రియార్థ సన్నికర్షణ ఏమనాలి? అవాంతర వ్యాపారము, ఏమనాలి? ఫలము. ఇప్పుడు ఇంద్రియార్థ సన్నికర్షతో ప్రారంభం చేస్తే చెప్పండి. వ్యాపారము ఫలం. ఇంద్రియార్థ సన్నికర్ష కారణము. ఇంద్రియార్థ సన్నికర్ష కారణము, నిర్వికల్పక ప్రమజ్ఞానం వ్యాపారము, ఫలం. వెరీ గుడ్. ఇప్పుడు నిర్వికల్పక ప్రమ నుంచి ప్రారంభం చేస్తే నిర్వికల్పక ప్రమ, కారణము, సవికల్పక ప్రమ వ్యాపారము, అవాంతర వ్యాపార, అనోపాదానాది బుద్ధి ఫలం. ఇదిగోండి, ఇంతేనా? అంతే. ఇంతేనా? అండి. ఇంతేనా? అక్కడ నుంచి ఇక్కడ వరకు నేను కరెక్ట్ గానే చెప్పాను. నిన్నటి పాఠం గుర్తు చేసుకుని చెప్పారు గురువు గారు. పర్వాలేదా? పనికొస్తానా? సరే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ కి వెళ్దాం. ఇంద్రియము కనబడుతుందా? ఇంద్రియం రైట్. ఇంద్రియము తర్వాత ఇంద్రియం తర్వాత లైన్ చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి? అవాంతర వ్యాపారం. అంటే కన్ను నుంచి ఇట్లా వెళ్తోంది. ఎటో వెళ్ళి ఎక్కడ తగులుతోంది? ఏదో ఒక వస్తువుని తగిలింది. ఆ వస్తువు ఏమిటో తెలియట్లే. రాగి చెంబో, మట్టి చెంబో, ఇత్తడి కొండో ఏమి తెలియట్లే కదా మనకి. దీన్ని ఏమంటారు? లేకపోతే జ్ఞానము అంటాం. ఇది అయిన తర్వాత ఏమిటవుతుంది? ఏమిటో తెలియదు అని తెలిసింది. ఇప్పుడు ఈ కొండని వాడుకోవాలా, అవతల బారేయాలా, ముక్కలు చేయాలా తర్వాత విషయం. అక్కడ చేసేది ఏమిటంటారంటే హానోపాదానాది బుద్ధి. ఈ బొమ్మ అర్థమైందా కాలేదా? మహోదయ, హానోపాదానాది బుద్ధి అంటే ఏమీ లేదమ్మా. హానము అంటే విడవదగ్గది, ఉపాదానము అంటే తీసుకోదగ్గది అనుకోండి. కాసేపు మీకు అర్థమయ్యేలా చెబుతున్నా ఏమా. ఇప్పుడు ఈ కొండ ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి చేస్తున్నారండి, లేకపోతే ఎండాకాలం వచ్చిందండి, మంచినీళ్ళు కొండ తెమ్మన్నారండి. మీ అబ్బాయి వెళ్ళి చిన్నది పట్టుకొచ్చాడు ముంత. రే ఇది కాదు అవతల పెద్దది తీసుకురాపో అంటారా అనరా?
అంటారా? అంటామండి. అంటారు కనుక అది వదిలేస్తున్నారు. రే కరెక్ట్ గా తెచ్చారు, లోపల పెట్టు, కడిగి లోపల పెట్టి మంచినీళ్ళు నింపు అంటారు, అంటే వాడుకుంటున్నారు. కనుక ఆ కుండ తెలిస్తే వాడుకోవాలో వాడుకోవద్దనే బుద్ధి మనకు కలుగుతోంది. దాన్ని టెక్నికల్ గా హానోపాదానాది వృద్ధి అన్నారు. ఓకేనా? రైట్. గురువు గారు ఇక్కడ నిర్వికల్పక ప్రమ సవికల్పక ప్రమ ఒకేలా అనిపిస్తున్నాయి కదండి. అయ్యో బొమ్మ చూడమ్మా, అక్కడ కనబట్లేదు కదా నిర్వికల్పక ప్రమ అన్న దగ్గర అసలు ఏంటి అనేది క్లారిటీ లేదు. అది ఏ వస్తువు తెలియటం లేదు. ఫలానా అని సవికల్పక కూడా కనిపించట్లేదు. స్క్రీన్ కనపడట్లేదా, లేకపోతే నేను చూపించింది మీకు అర్థం కావట్లేదా? లేదండి, లెసన్ లోనే చెప్పు. ఇంద్రియం తెలిసిందా? తెలిసింది గురుగారు. ఎవరు తెలియలేదని పేరు చెప్పండి ఒకసారి, నాకు కనపడట్లేదు అందుకని. నేనండి, భాస్కర్ గారు. భాస్కర్ మీరే మాట్లాడండి. ఇంద్రియము కనపడింది, ఏది ఇంద్రియం ఎక్కడుంది అక్కడ ఏమిటి చెప్పండి. ఇంద్రియము కనిపించిన చక్షువు. ఇంద్రియార్థ సన్నికర్ష అంటే ఈ చక్షువు చూచుట దేన్ని చూస్తోంది? ఏదో ఒక వస్తువుని చూస్తోంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, అక్కడ ఏ రంగులో కనపడుతుంది మీకు ఆ బొమ్మ? వైట్ గా ఉందండి. వైట్. నేను అడుగుతా ఇప్పుడు చెప్పండి, అది రాగి చెంబ, మట్టి చెంబ, వెండి చెంబ చెప్పండి. చెప్పలేము గురువు గారు. అంచేత ఇక్కడ మీకు ఏం లేదు అంటే నిర్వికల్పక భ్రమ కలిగింది. ఇది అని తెలియలేదు, ఇది ఏదో ఉంది అని తెలిసింది. దీని తర్వాత చెప్పేమిటి? సవికల్పక భ్రమ. ఇప్పుడు ఏం చెప్పండి, అదేంటి మట్టి కుండ రాకుండా మట్టి కుండ. ఇక్కడ పూర్తి జ్ఞానం కలిగిందా నీకు తల్లి? కనిపించిందండి. ఇప్పుడు సవికల్ప ఏదో నిర్వికల్పక ఏదో తెలిసిందా బొమ్మలో? తెలిసింది గురుగారు. ముందుకెళ్దాం. ఇప్పుడు ఏం చేస్తావు? ఈ కుండ వాడుకోవాలా వద్దా? వాడుకోవచ్చు. మన ఇష్టం. వాడుకోవాలంటే వాడుకుంటాం, వదిలేయాలంటే వదిలేస్తాం. హానోపాదాని బుద్ధి. క్లియర్ అయిందా అందరికి? ఇప్పుడు ఇక్కడికి ఒక భాగం అయిపోయింది, ఇక్కడికి ఒక కబుర్లు చెప్పుకోవడం, ఇంకో రకం కబుర్లు చెప్పుకుందాం. ఇప్పుడు ఆకాశము. ఆకాశంలో మీరు ఎట్లా గుర్తుపడతారు ఆకాశాన్ని? అంటే అది ఉరిమినప్పుడు అరే అది ఆకాశం రా తెలుస్తావునా? దాన్ని ఏమంటారంటే శబ్దము. ఆకాశము దేన్ని ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఆకాశాన్ని శబ్దము. అంటే ఆకాశమునకు శబ్దము ఏమిటి? గుణము. ఆకాశము ఏమిటి? గుణి. ఇంకో మాట చెప్పండి, ద్రవ్యము గుణము అనండి. ద్రవ్యము గుణము. సరిపోయిందా? ఆకాశం నుంచి ఏం పుడుతుంది? వాయువు. వాయువు ఆకాశానికి గుణం శబ్దం. ఆకాశం నుంచి ఏం పుడుతుంది అంటే వాయువు. అవ్యక్తాన్ మహతః మహతో ఆకాశః ఆకాశాద్వాయుః వాయోరగ్నిరగ్నిరాపః అద్భి పృథివీ పృథివీ ఓషధీభ్యోరన్నం అన్నాద్ భూతాని జాయంతే అని ఉపనిషద్ వాక్యం. ఆకాశం నుంచి ఏం పుడుతుంది? వాయువు. అక్కడ చెప్పాగా. ఇప్పుడు మీకు వాయువు ఒంటికి తగులుతుందా? గాలి వేడిగా ఉంది, గాలి చల్లగా ఉంది అంటావా? తర్వాత చెట్ల మధ్యలో వాయువు తిరుగుతున్న ఊ అని సౌండ్ వస్తుందా రాదా? అంటే వాయువుకి ఏవే గుణాలు ఉన్నాయి? ఇప్పుడు అగ్ని దగ్గరికి వెళ్దాం. వాయువు నుంచి పుట్టేది అగ్ని. అగ్నిలో శబ్దం ఉందా లేదా? బుజుబుజుగా మండిందండి, సురసురా మండిందండి, బగబగా మండిందండి. ఒంటికి స్పర్శ తగులుతుందా? అబ్బో ఇంత జ్వాల లేచింది, మొత్తంగా లేచింది, నాకు జ్వాలలో లక్ష్మీదేవి కనపడింది, ఇవన్నీ చెబుతున్నావా? అంటే అగ్నికున్న గుణాలు ఏమేమిటి? శబ్ద స్పర్శ రూపాలు. అగ్ని నుంచి వచ్చింది జలం. జలం పారుతుంటే శబ్దం వస్తుందా?
జలం ముట్టుకుంటే స్పర్శ తెలుస్తుందా? తెలుస్తుంది. పెద్ద చెరువు, చిన్న చెరువు, నది రూపం ఉందా? నోట్లో పోసుకుంటారు, అబ్బా ఉప్పగా ఉంది, తీయగా ఉంది, రసం ఉందా? ఉందండి. చూడండి, శబ్దము, శబ్దస్పర్శలు, శబ్దస్పర్శ రూపములు, శబ్దస్పర్శ రూప రసములు. జలము తర్వాత వచ్చింది ఏమిటి? పృథ్వీ. పృథ్వీలో ఏముంది? శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రూపం ఉంది, రసం ఉంది, వాసన గంధము కూడా ఉంది. ఇప్పుడు కేవలము ఒకే అంశం ఉన్నది ఏమిటి? శబ్దము. ఏమిటది? ఆకాశం. సరే, ఇప్పుడు పృథివీలో మిగతా ఏవిట్లోనూ లేనటువంటిది ఏది ఉంది? మిగతావన్నీ కూడాను కొన్ని ఉన్నాయి కాబట్టి నేను ఈ రెండు ప్రశ్నలు అడుగుతున్నా మిమ్మల్ని. ఆకాశము శబ్దము, పృథివీ గంధం. చేత శబ్ద గుణకం ఆకాశ, గంధవతి పృథ్వీ. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? ఇవాళ మనకి మహా అయితే 10-15 నిమిషాలు పాఠం ఎక్కువ కావచ్చమ్మా, దయచేసి ఓపిక పట్టుకోండి. ఓకే. శబ్ద గుణకం సారీ, కబుర్లు పావుగంట కబుర్లు ఎక్కువ చెప్పుకుందాం అన్న పాఠం కాదు, పావుగంట సేపు ఎక్కువ కబుర్లు చెప్పుకుందాం. ఓకే. ఇప్పుడు స్క్రీన్ మీద ఏం కనబడుతోంది? మనకున్న అయోమయ స్థితి కనపడుతుంది చెప్పండి. సరే, ఇప్పుడు కొన్ని చూపిస్తా చూడండి. ఇంద్రియము అది చెప్పాలి. ఇంద్రియార్థం, నిర్వికల్పక ప్రమా, హానోపాదానాది బుద్ధి. ఈ వరసని ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చెబుతున్నా మీకు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సంబంధములు ఎన్ని రకములు? ఒకటి కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. సంయోగము, సమవాయము. సంయోగ సన్నికర్ష, సమవాయ సన్నికర్ష, అంతే కదా? ఈ సంయోగానికి వేరే ఇంకో పేరేమిటి? సంయుక్తం. వెరీ గుడ్. సమవాయికి అంతే అంతే. ఇప్పుడు ఎక్కడి నుంచి మనం లెక్క పెట్టడం మొదలు పెట్టాలి? ఫస్ట్ ఏమిటి? ఇంద్రియము. ఆపండి ఆపండి ఆపండి, అక్కడ అవదాం కాసేపు. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా ఈ మొదటి 2 ఐటమ్స్ మీదే, ఇంద్రియము, ఇంద్రియార్థ సన్నికర్ష గురించి. ఓకేనా? ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, బొమ్మ చూడండి. ఏం చూస్తుంది? దేని చూస్తుంది? పర్లేదు. ఇప్పుడు ఒక టెస్ట్ పెట్టండి దానికి. ఈ 2 ఐటమ్స్ ఏమండి అయుత సిద్ధాలా కాదా చెప్పండి నాకు. అయుత సిద్ధాలే. ఎట్లాగా? అవయవము అవయవీనా? గుణి గుణము. ఏ గుడి అంటే కన్ను గుణము కొండ? అది ద్రవ్యమే, ఇది ద్రవ్యమే. సమవాయ సంబంధమా, సంయోగ సంబంధమా? సమవాయ సంబంధం.
కంటికి కుంటకు. రెండు పక్క పక్కనే ఉన్నాయి సంయోగం. పక్క పక్కన ఉన్నాయా దూరంగా ఉన్నాయా కాదమ్మా, కిలోమీటర్ దూరంలో చూసినా సమవాయి కాదు అక్కడ. అవి రెండు ద్రవ్యములు. గుణము గుణి కాదు, అవయవము అవయవి కాదు, జాతి వ్యక్తి అంటే కుండలు కుండ కాదు. కనుక ఇవి రెండు ఏమిటి? సంయోగం. వెరీ గుడ్, సంయోగము. ఓకేనా? కనుక సంయోగ సంబంధము అనాలే వద్దా? అనాలి. సంబంధము ప్లేస్ లో ఏం పెట్టుకోవాలి? మనం మన లెక్కంతా కన్ను దగ్గర నుంచే, ఇంద్రియం దగ్గర నుంచే చెప్పండి. కన్ను దేనిని చూసింది? కుండని చూసింది. ఈ రెండిటి సంబంధము ఏం సంబంధము? సంయోగ సన్నికర్ష. అది కాదు అమ్మా, ఎప్పుడైతే సంబంధం అన్ని సన్నికర్షలే. ఇక ఇంద్రియము ఇంద్రియార్థాన్ని మర్చిపోండి కాసేపు. సంయోగమా సమవాయమా అదొక్కటి నిర్ణయం చేయండి. సంయోగ సంబంధము అన్న బదులు ఏమనాలన్నాను? కనుక ఈ బొమ్మలో ఉన్నది ఏ సన్నికర్ష? కరెక్ట్ గానే చెప్పారండి, కరెక్ట్ గానే చెప్పేశారు. సరే, ఇంకో బొమ్మ చూపిస్తా. ఇప్పుడు చెప్పండి. అదే బొమ్మ ఉంది కింద. అయితే ఇప్పుడు మన కంటికి ముందేం కనపడింది? కొండ కనిపించింది. తర్వాత ఏం కనపడింది? రంగు కనిపించింది. ఇప్పుడు నెంబర్ 1, కన్నుకి ఫస్ట్ కన్ను దగ్గర ప్రారంభం చేశాం కదా. కన్నుకి కుండకి ఏ సంబంధము? సంయోగ సన్నికర్ష. కుండకి కుండ రంగుకి వెరీ గుడ్, సమవాయ సంబంధం. కనుక మనం ఎక్కడి నుంచి ఏ సంబంధంతో సంబంధము చివరికి పెడదాం. సంయోగం నుంచి స్టార్ట్. సంయోగ అరే సంబంధం రెండే కదరా తల్లి. సంయోగ వెరీ గుడ్. ఒక్క నిమిషం. సంయోగ సమవాయ సంబంధం అంతేనా? సంయోగ సమవాయ సంబంధ ప్లేస్ లో ఏం పెట్టాలి? చివర ఉన్నదాన్ని అలాగే వదిలేసేయండి. ఈ చెప్పుకునే వరుసలో చివర ఉన్న సంబంధం ఉందే, ఏది? సన్నికర్ష ముందుది. ఇక్కడ ఏముంది? సమవాయ సంబంధం ఉంది. దాని ముందుది ఏమిటి? సంయోగానికి రెండో పేరు, ఆ పేరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మొత్తం కలిపి చెప్పండి. సంయుక్త సన్నికర్ష. అంతేనా? సంయుక్త సమవేత సంబంధం. సమవేత అక్కర్లేదమ్మా, చివరిది అలాగే ఉంచమని చెప్పాక. సంయుక్త సమవాయ సన్నికర్ష. రైట్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, ఇంకో బొమ్మ చూద్దాం. ఇక్కడేం చూస్తున్నారు? 3 కుండలు ఉన్నాయి. అన్ని కుండలు చూస్తున్నాం. ముందు ఏ సంబంధం ఉంది ఇక్కడ? సంయోగ సన్నికర్ష. అన్ని కలిపేయకండి, కలిపేస్తే మీరే కన్ఫ్యూజ్ అవుతారు. ముందు ఏం కనపడింది? సంయోగ. అంటే సన్నికర్ష అనకండి, సంబంధం అనకండి, సంయోగ. రైట్. సంయోగ తర్వాత ఏం కనపడింది? సమవాయ. ఆగండి. ఎన్ని రంగులు ఉన్నాయి? 3 రంగులు. ఒకటే రంగు కదా. ఒకటే రంగు 3 కుండలకి. అదేనమ్మా, అదే. ఆవులు ఆవు, జాతి వ్యక్తి. ఈ మాట తెలుసు కదా. రైట్. ఇప్పుడు కన్ను ఏం చూసింది ముందు? కొండని చూసింది, లేదు కుండలని చూసింది.
ఏ సంబంధము? సంయోగ. సంయోగ. కుండకి రంగు ఉంది, సమవాయ. సమవాయ. రంగులు అన్ని కుండలకి రంగులున్నాయి. అంటే జాతి వ్యక్తి సంబంధం అక్కడ. జాతి అంటే ఇంకొక కుండలు సంయుక్త సమవాయ అవనద్దు, ముందు వరుసగా చెప్పండి మా. సంయోగ, కన్ను చూసిందేమో సంయోగ, మొదటి కుండ రంగేమో కుండకి రంగు ఉండటం అన్నది సమవాయ. కుండల యొక్క రంగులు ఒకటి జాతి వ్యక్తి అనే దాంతో మరొక సమవాయ. అవునా కదా? ఆగండి, మీరు ఏం చెప్పదు, నేను అడిగిన ప్రశ్న మాత్రం చెప్పండి. ఇప్పుడు 3 పేర్లు వరుసగా చెప్పండి, ఏ ఏ లింకులు ఉన్నాయో. సంయోగ, సమవాయ, మళ్ళీ ఇక్కడ ఆగండి. సంయోగ, సమవాయ, సమవాయ, అంతేనా? చివరిది అలాగే వదిలేసేయండి. మొదటి 2 రీప్లేస్ చేయండి. సంయుక్త సమవేత సమవాయ సన్నికర్ష. అదే ఉందండి అక్కడ కూడా. ఈ సమవేత అంటే మహోదయ జాతి గురించి చెప్పేది. సమవేత అంటే కొండకి రంగు ఉంది కదమ్మా. అవును మహోదయ. అది సమవాయ సంబంధము. జాతి గుణము అక్కడేమన్నా గుణము గుణి సంబంధంతో కొండకి రంగు. అలాగే రంగు అన్నిటికీ అదే రంగు కాబట్టి రంగులు అంటే జాతి గుణం వ్యక్తి. వచ్చేసే 3 వచ్చేసే. జాతి అనేది లేదు కదా గురువు గారు, ఎట్లా సమవేత అంటే జాతి అనే అర్థమా? సమవాయ కారక సంబంధాలు ఎన్ని రకాలు? సమష్టి. మీరు అడిగింది ఏంటండి? అయుత సిద్ధాలు ఏవేవి? క్రియావతి ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు కొండకి రంగు ఉండుట అన్నది గుణము గుణి. గుణముల యొక్క మూలం ఏమిటి? జాతి ఏమిటి అంటే గుణత్వము అంటాం. మనుష్య జాతి ఉందా? మనుష్య జాతిలో ఉండేది ఏమిటి? మనుష్యత్వం. దానవుల్లో ఉండేదేమిటి? దానవత్వం. మృగముల్లో ఉండేదేమిటి? మృగత్వం. కుండల్లో ఉండేదేమిటి? కుండత్వం. రంగుల్లో ఉండేదేమిటి? రంగుత్వం. గుణముల్లో ఉండేదేమిటి? సమవాయ సంబంధం ఉంటుంది. కనుక అక్కడ ఎన్ని స్టెప్పులు పడ్డాయి మనకి ఈ బొమ్మలో అంటే, ముందు కన్ను కొండను చూసింది కాబట్టి ఏం యోగం అది? సంయోగము. ముందు మామూలు పేరు చెప్పండి, తర్వాత మారుద్దాం. సంయోగము. కొండకున్న రంగు సమవాయ సంబంధం. రంగుల యొక్క జాతి వ్యక్తితో ఉన్నట్టు మరొకటి 3 కుండలు ఉన్నాయి కాబట్టి ఇది మరొక సమవాయం. అనగా సంయోగము, సమవాయము ఉంది. మొదటి రెండింటిని వేరే పేర్లు పెట్టండి. సంయోగానికి సంయుక్త అంటాం, సమవాయకి ఏమన్నా సమవేత అంటాం, చివరిది అలాగే ఉంది. సంయుక్త సమవేత సంయోగ సమవాయ సన్నికర్ష. సారీ గురుగారు, సమవాయ. మొదటి మీరు ఒక్కళ్ళే చెప్పండి ఆ వరుస. సంయుక్త సమవేత సమవాయ సన్నికర్ష. వండర్ఫుల్. అదే ఉంటుంది చూడండి. మీరు చెప్పిన తర్వాత నేను వేరే రాయను, అక్కడ మీరు చెప్పిందే రాస్తా. సమవేత అయిపోయిందా? శబ్దము దేనికి గుర్తు? ఆకాశమునకు శబ్దమునకు ఏ చుట్టరికము? గుణ గుణి.
అంచేత శబ్దమునకు ఆకాశానికి ఉన్న గుణాన్ని ఏ సంబంధం అనాలి? సమవాయ సంబంధం. ఆ పేరు మారుస్తే ఏమనాలి? సంయుక్తం. సమవాయ సన్నికర్ష. సమవాయ సన్నికర్ష. చివరిన ఒకటే ఉంది కదా తల్లి, చివరిది మార్చొద్దని చెప్పాను. మరి ఎందుకు మారుస్తున్నారు? ఇప్పుడు చూడండి తర్వాత బొమ్మ. చెవు ఎక్కడ వింటుంది అంటే చెవులో ఉన్న స్పేస్ వింటుంది. చెవులో ఉన్న స్పేస్ ఏమంటాం సంస్కృతంలో? ఆకాశం. ఆకాశం. ఈ వచ్చేదేమిటి, వినేదేమిటి? శబ్దం. ఇవి రెండింటికి ఏ సంబంధం ఉంది? ఏ సంబంధం అన్నమాట? సమవాయ మాట చెప్పండి. అంతే. క్లియర్ అయిందా కాలేదా? ఇప్పుడు దీని ముందు 4 గుణము, గుణవత్వము, గుణత్వము, గుణము అని చెప్పాము ఇక్కడ ఈ కుండల దగ్గర. అలాగే ఇక్కడ ఏం చేస్తుంది అంటే చెవు శబ్దము అంటే ముందు చెవు ఎక్కడ వింది? శబ్దాన్ని వింది. శబ్దము తర్వాత మళ్ళీ శబ్దము, శబ్దత్వము, 3 వచ్చాయిగా. ఇప్పుడు ఏ సంబంధాలు ఏమేమిటి? సమవాయ సన్నికర్ష. చెప్పండి. ఇప్పుడు ఏది మారుతారు? మొదటిది చివరిది ఉంచేస్తే ఏది మారుతుంది? అదే ఉందండి అక్కడ. ఎలా చెప్పేస్తున్నారండి బాబు మీరు? ఎలా కనిపెట్టేశారండి? కుండల బదులు స్పీకర్లు వచ్చినాయి. వండర్ఫుల్. ఏదో గుర్తుపెట్టుకున్నారు కదా. సరే, ఇప్పుడు నేను ప్రశ్న వేస్తా, మీ అందరూ ఊహించుకోండి. మీరు ఏం చేశారంటే మంచి జాతి మామిడి పండు ఒకటి తెచ్చి టేబుల్ మీద పెట్టారు. ఎక్కడ పెట్టారమ్మా? అర్థమేనండి జాగ్రత్తగా, ఇది కదా. మీరేం చేశారు? జాతి మామిడి పండు టేబుల్ మీద పెట్టారు. వంటింట్లోకి వెళ్ళారు, పని చూసుకుంటున్నారు. కాసేపు ఉన్నాక మళ్ళీ వస్తే టేబుల్ మీద మీకు మామిడి పండు కనపడలేదు. ఏమంటారు మీరు? మామిడి పండు పెట్టానే ఎవరు తీస్తారు? చెప్పండి. అరే మామిడి పండు ఎదురా అంటారు. మామిడి పండు ఎదురా అంటారా అనరా? అంటావా అనవా? మీ కంటికి మామిడి పండు కనపడుతుందా? కానీ మామిడి పండు అక్కడ ఉన్నది అని తెలిసిందా మీకు? ముందు కనిపించింది, వస్తున్నా అక్కడికే. ముందు కనిపించింది, తర్వాత కనపడలేదు. అవునా కదా? కనుక కనపడకపోయినా ఉన్న భావన మీకు కనపడింది. అంటే ఇక్కడ మామిడి పండు యొక్క టెక్నికల్ వర్డ్ చెప్తా, అభావ స్థితి మీకు కనపడింది. అవునా కదా? మీ కంటికి, మీ ఇంద్రియానికి మామిడి పండు యొక్క అభావ స్థితి గోచరమైంది. అవునా కదా? ఇక్కడ నిజంగా మామిడి పండు ఉంటే ఏ సన్నికర్ష చెప్పాలి? ఇక్కడ మొట్టమొదటి సంయోగ కొండ తీసి మామిడి పండు పెట్టు తల్లి. ఇప్పుడు అక్కడ అభావం ఉంది, అక్కడ మామిడి పండు లేదు, అభావం ఉంది. అంటే
మన కంటికి ఇతపూర్వము కడిగినట్టు కనపడినటువంటి మా కుండ ఇప్పుడు కుండ లేదు అక్కడ. అంటే కుండ యొక్క అభావ స్థితి. దీన్ని ఏమంటారు అంటే విశేషణ విశేష్య భావము అంటారు. ఏమంటారు? ఎవరు? అలివేలు మంగమ్మ గారు మీరు చదవండి అమ్మా. వరుసగా 1, 2, 3, 4, 5, 6 సన్నికర్షల పేర్లు పైకనండి. మొదటిది సంయోగ సన్నికర్ష, రెండవది సంయుక్త సమవాయ సన్నికర్ష, మూడోది సంయుక్త సమవేత సమవాయ సన్నికర్ష. మళ్ళీ ఇటు చెవి దగ్గరికి వచ్చాం. మొదటిది సమవాయ సన్నికర్ష, రెండోది సమవేత సమవాయ సన్నికర్ష, మూడోది విశేషణ విశేష్య భావము. మూడోది, నాలుగోది, రెండో మూడో లేదండి. 3 తర్వాత 4వది, 5వది, 6వది. 5, 6 క్షమితం. పర్వాలేదు. ఇవ్వండి షడ్విధ సన్నికర్షలంటే. సరే, ఇంకొక బొమ్మ చూద్దాం. ఇంకొక బొమ్మ చూసేసి ఆపేసుకుందాంలేండి. ఎక్కువసేపు ఏడిపించాను మిమ్మల్ని. అవే బొమ్మలు ఇక్కడ రిపీట్ అవుతాయి. కన్ను, తర్వాత ఏమిటి? సంయోగ సన్నికర్ష. సరే, కన్ను కుండ, అవునే కదా? కన్ను దేనిలోకి వస్తుంది? ద్రవ్యము. కుండ కూడా దేనిలోకి వస్తుంది? ద్రవ్యములోకే వస్తుంది. విషయము. కుండ కూడా ద్రవ్యమే. కుండ కూడా ద్రవ్యమే. కనుక దాన్ని ఏమన్నాము? సంయోగ సన్నికర్ష. ఎందుకంటే ఒక ద్రవ్యముతో సన్నికర్ష కలిగితే సంయోగ సన్నికర్ష. ఓకేనా? ఈ మొదటి స్టెప్ మారట్లేదమ్మా, దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చెప్తున్నా అంతే. రెండవది, కన్ను చూసింది కుండని, కుండ రంగుని కూడా చూసింది. దీనికి ఏం పేరు పెట్టావు? సంయోగ సమవాయ. సంయోగ బదులు ఏం పెట్టాలి? సంయోగ బదులు ఏం పెట్టాలి? సంయుక్త సమవాయ సన్నికర్ష. సంయుక్త సమవాయ. ఇక్కడ దేనికి జరిగింది లింకు అంటే ద్రవ్యమైన కన్ను ద్రవ్యమైన కుండని చూసింది గనక సంయుక్తము. దాని తర్వాత ద్రవ్యము గుణ సంబంధము. ఏది? కుండకి రంగుకి. రంగు, రూపము, రసము ఇందులో ఉన్నాయి కదండి. రూపం అంటే రంగే. ద్రవ్యము అంటే కుండ, మట్టి, పృథివీ. కనుక ద్రవ్య గుణముల సంబంధం కాబట్టి సంయుక్త సమవాయ సంబంధం. మూడోది ఏమిటి? కన్ను, కుండ, కుండ రంగు, కుండ రంగుల యొక్క రంగుత్వము. అంచేత దీనికి ఏం పేరు పెట్టాము? సంయుక్త సమవేత సమవాయ సన్నికర్ష. అంటే ఇక్కడ ఏం చేసింది అనమాట? ముందు కన్ను అనేటువంటి కుండ అనే ద్రవ్యముతో కూడింది, కుండ అనేది రంగు అనేటటువంటి ద్రవ్య గుణము లింక్ ఉంది, గుణము తర్వాత జాతి వ్యక్తి కింద గుణత్వముతోటి కలిసింది. కనుక ఈ లింక్ ఏమన్నారు? ద్రవ్యమునకు ద్రవ్యము సంయోగము, ద్రవ్యమునకు గుణము సంయుక్త సమవేతము సమవాయము, గుణమునకు గుణత్వము సమవాయము. కనుక సంయుక్త సమవేత సమవాయ సన్నికర్ష. ఇక్కడ శబ్ద గుణకం ఆకాశం అంటే చెవు అన్నది ఏమన్నా ఆకాశం అన్నది ద్రవ్యము, శబ్దము అన్నది ఏమన్నా గుణము. గుణమునకు ద్రవ్యమునకు ఉండేది ఏం సంబంధము? సమవాయ. సమవాయ. తర్వాత ఏమిటి అంటే సమవేత సమవాయ సన్నికర్ష అంటే ఏమిటి? ద్రవ్యము, గుణము, గుణత్వము. చివరిది కుండ ఉంది, కన్నుకేమన్నా కుండ అభావం కనపడింది. అంటే ముందేం కనపడింది? కుండ ఉండేది, మామిడి పండు ఉండేది. మళ్ళీ వచ్చేది హామ్ ఫట్ ఎవడో తినేసాడు నాలంటాడు.
కుండ యొక్క అభావ స్థితి. దీన్ని విశేషణ విశేష భావము అన్నాం. అంటే ద్రవ్యము యొక్క అభావ స్థితి. ఈ ఆరిటిని ఏమందురు? షడ్విధములు అంటే 6 రకాలైన సన్నికర్షలు. ఓకే, ఇంతే అండి సన్నికర్షలు. చాలా బాగా అర్థమైంది గురువు గారు. ఇంత కష్టమైన దాన్ని ఇంత సులభంగా అసలు ఎట్లా చెప్పిండ్రో అర్థం కాలేదు. ఈ వర్డ్స్ అన్ని అర్థమయ్యాయి బాగా. ప్రింట్అవుట్ తీసుకున్నామండి. ఇంకా అసలు మర్చిపోలేము. అదే ఇప్పుడు మీకు ఓపిక ఉండి ఒక్క 10 నిమిషాలు టైం ఉంటే గనక ఇస్తానంటే టెక్స్ట్ బుక్ చూసేద్దాం. దయచేసి టైం ఇవ్వండి, ఎందుకంటే దాంతో ఆ బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ రేపు పెట్టుకోకండి. ఇప్పుడు మనం ఏమీ లేదు, మూలం చదువుకుంటూ వెళ్ళిపోతాం సింపుల్ గా. టెక్స్ట్ బుక్ తీయండి. షడ్విధ సన్నికర్ష ఇంద్రియార్థయోస్తు యః సన్నికర్ష సాక్షాత్కారీ ప్రమాహేతు స షడ్విధః ఏవ తద్యథా సంయోగః మొదటిది, సంయుక్త సమవాయః రెండోది, సంయుక్త సమవేత సమవాయః మూడోది, సమవాయః నాలుగోది, సమవేత సమవాయః ఐదోది, విశేష విశేషణ భావః చ ఇతి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు నేను ఇంకా. నెక్స్ట్ నెక్స్ట్ చదవండి. తత్ర యత చక్షుషా ఘట విషయం జ్ఞానం జన్యతే తథా చక్షుః ఇంద్రియం ఘటః అర్థః అనయోః సన్నికర్షః సంయోగ ఏవ అయత సిద్ధ్యభావాత్ అయుత సిద్ధి అభావాత్ ఏవం మనసా అంతరింద్రియేణ యదా ఆత్మ విషయకం జ్ఞానం జన్యతే అహం ఇతి తదా మన ఇంద్రియం ఆత్మా అర్థః అనయోః సన్నికర్షః సంయోగ ఏవ. కుండలాగానే ఎవరైనా మనసుతోటి నువ్వు ఆత్మ పదార్థాన్ని చూస్తున్నావురా, ఇది కూడా సంయోగ సంబంధమే అన్నాడు ఆయన. తర్వాత తదా పునః సంయుక్త సమవాయః. తర్వాత ఏమిటి? పునః సంయుక్త సమవాయః సన్నికర్ష అంటే చక్షురాదిన ఘటగత రూపాధికం అంటే రంగుని. గీతను మాట్లాడుతున్నా, సైలెంట్ పెట్టి మాట్లాడు. గృహ్యతే ఘటే శ్యామం రూపమస్తి ఇది. ఈ కుండ నల్లగా ఉంది, ఈ కుండ ఎర్రగా ఉంది, ఈ కుండ తెల్లగా ఉంది చెప్పుకుంటున్నాము. తదా అప్పుడు చక్షు ఇంద్రియం ఘట రూపం అర్థః అనయోః సన్నికర్షః అంటే నీకు కనబడింది ఏమిట్రా నాయన? కుండ యొక్క రంగు. ఎట్లా కనబడింది? కుండ కనబడింది కాబట్టి కనుక దీని అనయోః సంబంధ ఏమిట ఎక్కడున్నావు? ఎక్కడ చదువుతున్నా పోయింది నాకు. ఇక అది మాట్లాడేటికి పోయింది నా బుర్ర ఎక్కడికో. అనయోః సన్నికర్షః సంయుక్త సమవాయ ఏవ చక్షుః సంయుక్త ఘటే రూపస్య సమవాయాత్ ఏవం మనస. ఈ మళ్ళీ మనసుతోటి ఆత్మకి చెప్తున్నాడు ఇక్కడ. మనస ఆత్మ సమవేతే సుఖాదౌ గృహ్యమాణే అయమేవ సన్నికర్షః. తర్వాత కిందకు వచ్చేయండి ఇంకా. నెక్స్ట్ తదా పునః సంయుక్త సమవేత సమవాయ సన్నికర్ష యదా పునః చక్షుషా ఘట రూప సమవేతం రూపత్వాది సామాన్యం గృహ్యతే. అన్ని కుండలకి సమానంగా ఓ రంగు ఉందిరా నాయన. తదా చక్షు ఇంద్రియం రూపత్వాది సామాన్యం అర్థః ఇంద్రియార్థ సన్నికర్ష ఎదురయ్యానంటే రూపత్వాది ఆ అన్ని కుండలకి ఉన్న రంగు. అక్కడ దాకా ఎట్టెళ్ళింది? కన్ను కొండ, కొండ నుంచి రంగు, రంగు నుంచి కొండ రంగు సామాన్యం. కనుక అనయోః సన్నికర్షః సంయుక్త సమవేత సమవాయ ఏవ చక్షుః సంయుక్తే ఘటే రూపం సమవేతం తత్ర రూపత్వస్య సమవాయాత్. అయిపోయింది.
కదా పునః సమవాయ సన్నికర్షః యదా శ్రోత్రేంద్రియేణ శబ్దః గృహ్యతే తదా శ్రోత్ర ఇంద్రియం శబ్దః అర్ధః అనయోః సన్నికర్షః సమవాయ ఏవ. ఎందుకు? కర్ణ కర్మ శుష్కుల్యస్య వచ్చిన్నం నభః శ్రోత్రం. కర్ణములో ఉన్నటువంటి దానిలో అవచ్ఛిన్నంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆకాశతత్వం నాయన, దాన్నే శ్రోత్రం అంటారు. శ్రోత్రస్య ఆకాశాత్మకత్వాత్ శబ్దస్య ఆకాశ గుణత్వాత్ గుణగుణినోశ్చ సమవాయాత్. ఇప్పుడు చూడండి తర్వాత, కదా పునః సమవేత సమవాయః సన్నికర్షః యదా పునః శబ్దత్వాదికం సమవేతం సామాన్యం శ్రోత్రియేంద్రేణ గృహ్యతే తదా శ్రోత్రమింద్రియం శబ్దత్వాది సామాన్యం అర్థః అనయోః సన్నికర్షః సమవేత సమవాయః ఏవ. శ్రోత్ర సమవేతే శబ్దే శబ్దస్వస్య సమవాయాత్. తర్వాత కదా పునః విశేష్య విశేషణ భావః ఇంద్రియార్థ సన్నికర్షో భవతి యదా చక్షుషా సంయుక్తే భూతలే ఘట అభావో గృహ్యతే. ఇహ భూతలే ఘటో నాస్తి, ఈ టేబుల్ మీద మామిడి పండు నాస్తి ఇతి. తదా విశేష్య విశేషణ భావః సంబంధః తదా చక్షుః సంయుక్తస్య భూతలస్య ఘటాభావో విశేషణం భూతలం విశేష్యం. యథా చ మనః సంయుక్త ఆత్మని సుఖ దుఃఖ సుఖాద్యభావో గృహ్యతే అహం సుఖరహితః అహం దుఃఖరహితః ఇతి. అక్కడ దుఃఖరహిత లేదు, నేనే కలిపా. తదా మనః సంయుక్తస్య ఆత్మనః సుఖాద్యాభావో విశేషణం. ఇక్కడ మళ్ళీ మనసుతో చెప్పుకొచ్చాడు. ఇదండి. తదేవం షోడాః సన్నికర్షో వర్ణితః సంగ్రహశ్చ అక్షజా ప్రమితమిః ద్వేధా సవికల్పా అవికల్పాకాః కరణం త్రివిధం తస్యాః సన్నికర్ష షడ్విధః ఘటః తన్నీలః నీలత్వ శబ్దత్వ శబ్దత్వా జాతయః. అయిపోయే. ఈ ప్రత్యక్ష విషయంలో బౌద్ధ మత ఖండనం గురించి పట్టించుకోవద్దు. ఇంతటితోటి ప్రత్యక్ష ప్రమాణ సమాప్త. ఇప్పుడు చెప్పండి నాకు, ముందు స్లైడ్స్ చూయకుండా ఈ షడ్విధ సన్నికర్షలు మనం చదువుకుంటే ఒక జీవిత కాలంలో అర్థమవుతుందా? ఏమీ అర్థం కాదు గురుగారు. మీరు బొమ్మలు చూపించేటప్పటికి అర్థమైంది. వాడు అన్నట్టు సినిమా అని చూపించారంటారా? ప్రత్యక్ష ప్రమాణం అండి. ప్రత్యక్ష ప్రమాణం. వెరీ గుడ్. ప్రత్యక్షమేమో థియరీ కంటే ప్రాక్టికల్ గా చూపిస్తే బాగా అర్థమైంది. క్లియర్ కదా? షడ్విధ సన్నికర్షలు వచ్చేసాయి కదా. కనుక ఈ ఒక్క వీడియోని పూర్తిగా వింటే షడ్విధ సన్నికర్షల ప్రశ్న రాసేస్తారుగా మీరు. సో దీంట్లో మధ్యలో మనసు ఆత్మకి కూడా చెప్పాడా సంబంధం? చెప్తారు చెప్తున్నాడు కదా, వస్తుంది చెప్పినాడు. అవి తర్వాత చూసుకుందరు కానీ ముందు బ్రాడ్ గా అర్థం చేసుకోండి, తర్వాత మనసు ఆత్మ యొక్క లింకులు తర్వాత చూద్దరు కానీ. ఓకే ఓకే. ఇప్పుడు ఏం దాన్ని పట్టించుకోవాకండి, ఎందుకంటే ఓవర్ ల్యాప్ అయి కన్ఫ్యూజ్ అవుతారండి. చెప్పకూడదని కాదు, ఓవర్ ల్యాప్ అయి కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే ఓకే. అంటే అవి పరీక్షలో రాయాల్సిన పని లేదా? రాయాలంటే ఏముందండి, అక్కడ మనసుని, అక్కడ ఏముందండి, కన్నుని తీసి మనసుని పెడతారు, కుండని తీసి ఆత్మని పెడతారు. అర్థమైంది అర్థమైంది అర్థమైంది. ఏముంది అక్కడ పెద్ద విషయం? ఏమండి అంటే మంత్ర రూపంలో చెప్పాలి, అంటే సంస్కృతం చెప్పాలనుకోండి, అక్షిస్థానే మనసి నిధాయ మనః నిక్షిప్య కుండస్థానే నిక్షిప్య పెట్టండి, అయిపోయింది. సన్నికర్షలు. బాగుంది. దీంతో ప్రత్యక్షం అయిపోయినట్టేనా? అనుమానమా మీకు ఇంకా? అనుమానం తెలుగు అనుమానం. నేను సంస్కృతం తెలుగు అనుమానం. అనుమానం తర్వాత వస్తుంది. అనుమాన ప్రమాణంలోకి జంప్ చేసేస్తున్నారండి, అది లేదండి. ఆ అనుమానము అంటే
అనుమానము అంటే అది కూడా ప్రమాజ్ఞానమే. అనుమితి ద్వారా తెలుసు అంటే ఇన్ఫరెన్షియల్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ఇక్కడ దాకానే ఉందండి ఈసారి తర్క భాష ఉందమ్మా. అనుమానం కూడా ఉంది. అనుమాన ప్రమాణం ఉంది. ఈ అనుమాన ప్రమాణాన్ని మనము 2 లేక 3 భాగాలుగా విభజించుకుని చిన్న చిన్న ముక్కలు తిన్నాం. ఇంత పెద్ద బంగినపల్లి ముక్క ఒక్కసారి తినలేరు మీరు. ఇటు సైడ్ చెక్క ఒకసారి, ఇటు సైడ్ చెక్క ఒకసారి, టెంక ఒకసారి. ఓకేనా? ఇక్కడికి ఆపేస్తున్నా రికార్డింగ్.